రాష్ట్రంలో ఎరువుల కొరత, సాగునీరు అందక రైతన్నల పరిస్థితి అగమ్య గోచరంగా మారిందని, వెంటనే రైతన్నల కష్టాలను గట్టెక్కించాలని, ఎరువుల కొరత లేకుండా ప్రతి రైతుకు సాగుకు సరిపడా యూరియాను అందించాలని, తక్షణమే ఆదుకోవాలని నంద్యాల ఎమ్మెల్సీ ఇస్సాక్ బాషా, వైసీపీ నేతలు, నంద్యాల జిల్లా ఉపాధ్యక్షుడు దాల్మిల్ అమీర్ బాషా, జిల్లా ప్రధాన కార్యదర్శి సోమశేఖర్ రెడ్డి, మాజీ పిఏసిఎస్ అధ్యక్షుడు రామసుబ్బారెడ్డి, మాజీ వ్యవసాయ మార్కెట్ చైర్మన్లు పురుషోత్తం రెడ్డి, విజయశేఖర్ రెడ్డి, నంద్యాల మండల అధ్యక్షుడు బసవేశ్వరారెడ్డి, కౌన్సిలర్ ఆరిఫ్ నాయక్, దండె సుధాకర్, భాస్కర్ రెడ్డి, ఎర్రన్న రైతులు కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు శుక్రవారం స్థానిక వైసీపీ కార్యాలయంలో రైతులు ఎదుర్కొంటున్న కష్టాలు, సమస్యలపై సమావేశం నిర్వహించి వాటిని పరిష్కరించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ నెల 9వ తేదీ రాష్ట్ర వ్యాప్తంగా రైతుల సమస్యలపై, ఎరువుల కొరతపై అన్ని జిల్లా కేంద్రాల్లో, మండల కేంద్రాల్లో వైసీపీ నేతలు రైతులకు అండగా నిలిచి సమస్యల పరిష్కారం చేయాలని కోరుతూ జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్దకు చేరుకొని జిల్లా కలెక్టర్కు వినతి పత్రం అందజేయడం జరుగుతుందని, ఈ కార్యక్రమంలో రైతులు పాల్గొని విజయవంతం చేయాలని ఎమ్మెల్సీ ఇస్సాక్ బాషా పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ ఇస్సాక్ బాషా మాట్లాడుతూ, రైతే రాజు, జై కిసాన్, జై జవాన్ అంటూ రైతులను దేశ ప్రజలు గుర్తిస్తే నేడు కూటమి నేతలు రైతులను ఇబ్బందులకు గురిచేస్తూ సకాలంలో ఎరువులను, సాగునీటిని అందించలేక రైతన్నలను నష్టాల్లోకి, కష్టాల్లోకి నెడుతున్నారని విమర్శించారు. రైతుల తరపున నిలిచి వారి కష్టాలను తెలుసుకునేందుకు వెళ్తున్న మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డికి అడుగడుగున అడ్డంకులు సృష్టించి రైతులపై అక్రమ కేసులు బనాయించడం కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తుందని, ఇది ఎంత మాత్రం సరికాదన్నారు. యూరియా కొరత లేదని చెబుతున్న ప్రభుత్వం ఎంత స్టాక్ వచ్చిందో చెప్పడం లేదని, సీఎం చంద్రబాబు దోచుకో దాచుకో అన్న స్లోగన్ పాటిస్తున్నాడని విమర్శించారు. రైతులను పార్టీలకు అతీతంగా చూడాలని, అన్నదాతలను ఆదుకోవాలని కోరారు. ఎరువుల కోసం రైతులు క్యూలైన్లో ఉంటే రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి రైతులను అవహేళనగా పెళ్లిళ్ల ఫంక్షన్లో భోజనాలకు క్యూలైన్లో నిలబడతారే, ఎరువుల కోసం ఎందుకు నిలబడలేరని అవమానకరంగా రైతులను మాట్లాడడం వారిని అపహాస్యం చేయడమేనని అన్నారు. వైసీపీ నేతలు మాట్లాడుతూ ఎరువుల కోసం రైతులు రోడ్డున పడ్డారని, రైతులు లేని దేశం లేదని, అన్నదాతకు కష్టాలు వచ్చాయని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులు లేనిదే రాజ్యం లేదని, కూటమి ప్రభుత్వం రైతులను కన్నీరు పెట్టిస్తున్నారని, సమస్యలను పరిష్కరించి రైతులకు అండగా నిలవాలని కోరారు. ప్రతిసారి రైతే రాజు అని చెప్పేసి ఒక నానుడి, జై జవాన్, జై కిసాన్, అన్నదాత సుఖీభవం, ఇది భారతదేశం అంతా రైతులకు ఇచ్చిన విలువ. ఈ కూటమి ప్రభుత్వం ఏ రకంగా విలువ ఇస్తూ ఉందనేది మనమందరము గత 6-7 నెలలుగా చూస్తూ ఉన్నాం. ఏ ఒక్క పంటకు మద్దతు ధర లేదు, దేనికే కానీ స్పందించడం లేదు, రైతు ఏ కష్టాన్ని కూడా వాళ్ళు పరిగణలోకి తీసుకోవడం లేదు. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రైతులను పరామర్శించడానికి పోతే వాళ్ళని అడుగుతాము అంటే వాళ్ళ మీద కేసులు పెట్టడము, వాళ్ళని ఇబ్బంది పెట్టడము, రైతుల మీద బలవంతంగా ఇంతమంది మాత్రమే రావాలని చెప్పడము, ఇటువంటి కక్ష సాధింపు చర్యలు రైతుల మీద చేసడం తప్ప వాళ్ళు ఏం చేయడం లేదు. ఎన్నో ఎగ్జాంపుల్స్, మామిడి రైతులు, మిర్చి రైతులు మనమందరం చూసాం, మీ మీడియా ద్వారా చూసాం ఏ రకంగా రైతులను ఇబ్బంది పెడతా ఉన్నారు. రైతుల తరఫున నిలబడిన మా జగనన్నను ఏ రకంగా ఇబ్బంది పెడతా ఉన్నారు. ప్రజలు జగనన్నతో కలవకుండా ఉండడానికి ఎటువంటి కుయుక్తులు పంపుతా ఉన్నారనేది తెలిసిందే. ఇప్పుడు యూరియాకు వరిమళ్ళు అన్ని స్టార్టింగ్ పీరియడ్లో ఉన్నప్పుడు, చిన్న దశలో ఉన్నప్పుడు యూరియా అత్యంత అవసరం. ఆ పీరియడ్లో యూరియా షార్టేజ్ చేస్తారు. భారతదేశం అంతా షార్టేజ్ ఉందని చెప్తారు. ఎస్, ఒకంత అది కూడా వాస్తవమే. ఆంధ్రప్రదేశ్లో విచిత్రమైన పరిస్థితి, వచ్చిన షార్టేజీలు కూడా తక్కువ యూరియా వస్తూ ఉంటే ఆ తక్కువ యూరియాను కూడా దోచుకో దాచుకో అని ఒక స్లోగన్ పర్మనెంట్గా చంద్రబాబు నాయుడు పెట్టేసుకున్నారు. దాని ప్రకారము ఆ వచ్చిన తక్కువ యూరియాను కూడా తన సొంత నేతలకు, తన వాళ్లకు ఇచ్చుకోవడం తప్ప, బ్లాక్ మార్కెట్కు తరలించడం తప్ప వేరే ఏ ఒక్క మంచి పని చేసిన పని లేదు. ఎంత దుర్మార్గంగా ఆలోచన చేస్తున్నారంటే వాళ్ళు, రైతులు కూడా పార్టీ పరంగా ఆలోచన చేస్తున్నారు.
ఎవరైనా సరే రైతు అంటే ఒక మంచి ఉద్దేశంతో చూస్తారు. అన్నదాతను ఒక విలువలతో చూస్తారు. కష్టాల్లో ఉంటాడు, 24 అవర్స్ కష్టపడే వ్యక్తి రైతుగా ఉంటాడు. అక్కడ కూడా మీ కకృతి రాజకీయాలను, మీ నికృష్టత రాజకీయాలను అక్కడ కూడా చేర్పించి నావానికి మాత్రమే యూరియా వేస్తాను, ఇతనికి ఇవ్వను, ఏ రకంగా మీరు రాష్ట్రాన్ని రెండుగా విరగొడుతున్నారని చెప్పేసి మీ ద్వారా నేను సూటిగా అడుగుతాను. రైతులలో అతనికి అవసరం అది యూరియా. విచిత్రంగా యూరియా షార్టేజే లేదు అని చెప్తారు. ఇన్ని సంవత్సరాలుగా యూరియా షార్టేజ్ ఎప్పుడన్నా వచ్చిందా? ఎప్పుడన్నా అడిగినారా? నేను మీ ద్వారా చూపెడతా ఉన్నాను. ఈ రకంగా యూరియా షార్టేజ్ లేదంటే ఈ రకంగా రైతులు ఎలా నిలబడినారు చెప్పండి. క్లియర్గా చూపెడతా ఉన్నాను నేను. మళ్ళీ ఏమన్నా చెప్తే మీది సాక్షిపత్రిక అంటారు. చెప్పులు లైన్లో 10 గంటలు 11 గంటలు ఉండి నిలబడలేక ఎండకు గుర్తుగా వాళ్ళు పెట్టుకొని చేస్తూ ఉండేటివి ఎన్నో వీడియోలు మీ ఈనాడు టీవీలో కూడా చూసిన దాఖలాలు ఉన్నాయి. మళ్ళీ మంత్రి గారు, అది చెప్పాలో చెప్పకూడదు కూడా నాకు బాధగా ఉంది. మంత్రి గారు ఏదన్నా డిన్నర్కి పోతే, పెళ్లి ఫంక్షన్లకు పోతే క్యూలో నిలబడి భోజనం తీసుకోమా, యూరియా నిలబడితే తీసుకోవడం తప్పేమి అంటారు. మీకు రైతుల మీద ఏమాత్రం ప్రేమ ఉందో ఈ ఒక్క పదం మీద తెలుస్తాం. ఏమని ఆలోచన చేస్తా ఉన్నారు మీరు రైతులంటే? 10 గంటలు 12 గంటలు అవసరానికి కావలసినప్పుడు పంట నాశనం అవుతా ఉంది, వచ్చి నిలబడితే తనకు కావలసిన యూరియా ఇవ్వకుండా ఇన్ని గంటలు పెట్టి మళ్ళీ వాళ్ళని కించపరిచే రకంగా అపహాస్యంగా లైన్లో నిలబడితే తప్పేమని చెప్తారా? ఇది మంత్రిగా ఉండి మీరు చేసే పనే? ఈ మాట మీరు మాట్లాడవచ్చా మంత్రి గారు? మీరు రైతులకు ఈ రకంగా ఆలోచన చేస్తారా? రైతు గోడు కొట్టుకున్న ఏ ఒక్క వ్యక్తి బాగుపడిన దాఖలాలు లేవు. అది సంస్థ కానీ, రాజకీయ పార్టీ కానీ, మనిషి కానీ. అది ఒకటి మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. ఈ నెలకు మనకు సెప్టెంబర్ నెలకు 1,55,000 టన్నులు యూరియా అవసరం ఉంది. 94,000 టన్నులు మాత్రమే తెచ్చారు. అది క్లియర్గా పంచారంటే ఒక్కరి కూడా ప్రాపర్గా రైతులకు వచ్చే రకంగా లేదు. మీకు కావలసిన వాళ్ళకి తీసుకుపోవడం చేయడం, పత్రికా విలేకరులు తీసుకుని పోయి మార్కెట్ దగ్గర, స్టాక్స్ ఉండే దగ్గర డీటెయిల్స్ ఇవ్వమంటే డీటెయిల్స్ ఇవ్వరు. అంటే మీ ఉద్దేశం ఏమి? డీటెయిల్స్ ఇస్తే మీకు తప్పులు బయటపడతాయనే, మీరు చేసే మోసం బయటపడతాదనే, మీరు బ్లాక్ మార్కెట్ తరలించే విషయాలు బయటపడతాయనే? ఇదే మీరు చేసేది. ఏ రకంగా సరే రైతులను నష్టపరచడం తప్ప వేరే ఏం లేదు. ఒక్కదానికి గిట్టుబాటు ధరకి ఇచ్చారా మీరు? ఒక్కదానికి. ఇప్పుడు పెద్దలు చెప్పారు, మినుములకు 4,000 నుంచి 5,000 రూపాయలు. ఏం గిడుతుంది మార్కెట్లో ఉండేది? 8,000 పైచీలకు అనుకుంటాను మద్దతు ధర ఉండేది. ఏం సగానికి లేదు. చీనీ పండ్లు ఎంత దిగజారి పడిపోయి, ఉల్లి, ఎన్ని కష్టాలు రైతుల కంటే ప్రతి ధరను తగ్గించి పెట్టి, అయినా రైతు బాధాకరమైన రైతు వేరే వ్యాపారానికి షిఫ్ట్ కాని అన్నదాత ఎవరంటే రైతు. అంత నష్టం ఉంటే కూడా మళ్ళీ పంటకు రెడీ చేస్తే అతనికి కావాల్సిన ఎరువులు ఇవ్వరు, దానికి ఇబ్బంది పెడతారు. ఇంతకు ముందు రైతు భరోసా కేంద్రం ద్వారా ఎంత చక్కగా మేము ఇచ్చాం మీకు అందరికీ తెలుసు. సరే, మీరు రైతు సేవా కేంద్రాలను పెట్టినారు, ఏమన్నా పేర్లు మార్చుకోండి, మీరు రైతులకు కావాల్సిన టయానికి ఇవ్వండి. దీనికోసం అని చెప్పేసి మేము పోరాడి రైతుల తరఫున ఉండి రైతులకు యూరియా వచ్చేంత వరకు రైతులతోనే ఉంటాము. మేము రైతుల కోసం ఎప్పుడైనా ఉంటాడు. దీనికోసం అని చెప్పేసి 9వ తేదీ శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి గారు, మాజీ శాసనసభ్యులు, మేము ఇక్కడి నుంచి పోచా బ్రహ్మానంద రెడ్డి గారు, మాజీ ఎంపీ, అందరం కలిసి 9వ తేదీ కలెక్టర్ ఆఫీస్ దగ్గరికి పోయి మెమోరాండం ఇచ్చేసి మాకు ప్రాపర్గా రైతులకు అందరికీ యూరియా కొరత లేకుండా సప్లై చేయాలని చెప్పేసి వినతి పత్రం ఇవ్వడానికి
మేము నిర్ణయించింది ఆంధ్రప్రదేశ్ వైఎస్ఆర్సీపీ పార్టీ. రాష్ట్రమంతా 9వ తేదీ మేము కలెక్టర్ ఆఫీసులకు, ఎంఆర్ఓ ఆఫీసులకు, ఆర్డీఓ ఆఫీసులకు తీసుకుపోతాము. దానికోసం మేము చెప్పి మేము రైతులతో పోరాడడానికి రెడీగా ఉంటాము, రైతులతో మేము వెన్నిటిగా ఉంటామని చెప్పేసి తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. వ్యవసాయం అంటే నీళ్లు, రైతుకు కావలసిన విత్తనము, ఎరువులు, ఈ 3 ప్రధాన అంశాలు. ప్రాథమికమైన ప్రధాన అంశాలు ఈ 3. ఇవి లేనిది ఏ రైతు చేయలేడు. రైతుకు ఈరోజు ఈ ప్రభుత్వంలో నీళ్లు కావాలంటే ఆకాశం వైపు చూడాల్సి వస్తుంది, విత్తనాలు కావాలంటే దిక్కే లేదు. ఎరువులు అంటే ఈరోజు చూస్తున్నాం, ఎరువుల పరిస్థితి ఏమనేది. నీళ్లు కావాలని డ్యాములు నిండిన తర్వాత కూడా రైతు సంఘాలు, కమ్యూనిస్టు మిత్రులు పోయి అక్కడ మీరు ఎత్తుతారా, మేము డ్యామ్ ఎత్తాలా, శ్రీశైలం డ్యామ్ నీళ్ళు లెవెల్కి వచ్చిన తర్వాత మీరు ఎత్తుతారా, మేము ఎత్తాలని చెప్పి ఒక హెచ్చరిక చేస్తే అయితే పరిస్థితి వచ్చింది. అంటే వాళ్ళను లేపాల్సి వస్తుంది నీళ్ళు కావాలన్నా కానీ. నీళ్ళు ఉండి కూడా దరిద్రమైన పరిస్థితి, రైతు ఉండే పరిస్థితి ఈరోజు మన ఈ కూటమి ప్రభుత్వంలో. సరే, అర్లీకి వర్షం వచ్చింది చెప్పి కేసు కెనాల్ కింద దాదాపు 1,00,000 ఎకరాలు, ఈ సంవత్సరం 1,00,000 ఎకరాలు సాగైన మినుమితరం ఒక నంద్యాల జిల్లాలోనే కేసు కెనాల్ చివరంట. అర్లీకి విత్తనం వేసిన రైతు సకాలంలో వర్షం పడక ఒక నష్టపోయినాడు. తర్వాత అంతో ఇంతో చేతికి వస్తున్న టైంలో అకాల వర్షాలతో మిగతా పంట నాశనం అయిపోయి దిగుబడి తగ్గిపోయి 2-3 క్వింటాలు దిగుబడి. మద్దతు రేటు వచ్చేసి 8,000 రూపాయలు ఉంది మినిమం, 7,900. 2,000 నుంచి 4,500 రూపాయలు అమ్ముతున్నాడు రైతు మార్కెట్ రోజు. ఇది ఏమి, మీ కర్మ ఏమి, మీ పరిస్థితి ఏమని చెప్పి అడిగే నాదుడు ఎవరు లేడు. కొన్ని రైతు సంఘాలు ఎవడున్నారంటే అది ఎవరు పట్టించుకునే వాళ్ళు లేడు. విధి లేక 2,000, 3,000 అమ్ముకొని, ఎందుకంటే రైతు ఒక అమ్మాయి కూడా కాదు, కానీ అసలు ఎలాంటి ముందుకు పోవాలి, ఏ సమస్య వచ్చి ముందుకు పోవాలని చెప్పి ఆ నాలెడ్జి సపోర్ట్ చేసేవాళ్ళు ఎవరు లేక జీవావస్థలో ఆ పరిస్థితి ఉంది. అమ్మకానికి సంబంధించి ఈ మధ్యకాలంలో జొన్నలు ఒకటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి 3,370 రూపాయలు మద్దతు ధర ఉన్న టైంలో నుంచి స్టార్ట్ చేసి పోయే సంవత్సరం వరకు రైతుకు, అతి ముఖ్యంగా రైతుకు, జొన్న రైతుకు ఉపయోగపడే కార్యక్రమం చేస్తే, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ మధ్య కాలంలో మితిమీరిన లంచాలతో మార్కెట్లో సి గ్రేడ్ జొన్నలు కొని పెట్టుకున్న కొందరు రైతులు. సి గ్రేడ్ జొన్నలు అంటే నిధులు అనే రకాలు కొన్ని ఉన్నాయి, అవి సి గ్రేడ్ ఎక్కువ పంట వస్తుంది, మార్కెట్లో వాల్యుబుల్ కాదు అది. అటువంటి స్టాక్ పెట్టి రైతుల దగ్గర నుంచి వ్యాపారస్తులు వాళ్ళను మధ్యపరిచి అధికారులను లంచాలతో మధ్యస్థులు డబ్బులు సంపాదించుకునే పరిస్థితి అది. ఇంకా చంద్రబాబు గారి మధ్య చెప్తున్నారు, రైతుగానే ఉండండి, మీకు రాజకీయాలు పని లేదని. ఏ రైతు రాజకీయం చేయడానికి ఈరోజు ఈ పరిస్థితులు సిద్ధంగా లేడు. గిట్టుబాటు ధర లేక, ఎరువులు సరైన దొరకక ఇబ్బంది పడే పరిస్థితుల్లో రాజకీయం కాదు, దీనావస్థలు ఉన్న రైతు ఈరోజు. ఎరువులు స్టాక్ ఎప్పుడు వస్తాయో తెలియదు, ఎప్పుడైపోతాయో తెలియదు, ఎవరు తీసుకుంటారో తెలియదు. పొలంలో పనిచేసుకున్న రైతుకు అసలు ఏం తెలియడం లే, ఎప్పుడు స్టాక్ వస్తుందో, ఎవరు తీసుకుపోతున్నారని చెప్పి. సో ఇలాంటి స్కేర్సిటీ లేదంటాడు ఆయన. ఎక్కువ యూరియా పడితే మీకు క్యాన్సర్ వస్తాయంటాడు. అసలు ఇది మనసులో ఉన్నామా మనం? ఆయన మన ముఖ్యమంత్రిగా ఏ విధంగా మాట్లాడుతున్నాడో అర్థం కాని పరిస్థితి ఉంది. ఇది క్యూలో నిలబడితే మన వ్యవసాయ శాఖ మంత్రి అది చెప్పారు ఇందాకన్నా, మన పెళ్లి లేకపోతే క్యూలో నిలబడి తీసుకోవడం లేదా, క్యూలో నిలబడి తీసుకుంటున్నాం కదా, ఏమి ఎరువు గట్ట తీసుకుని తప్పేది అని ఒక ఉదాహరణ చెప్తాడు. ఈ రైతులు వ్యవసాయ అధికారులు కానీ ప్రభుత్వాన్ని కానీ, అయ్యా మాకు యూరియా అందలేదు అని అడిగితే వాళ్ళు మనకు కాకిలగా చెప్తారు, మీరు నంద్యాల జిల్లాకు ఇన్ని వేల ఎకరాలు ఉంది,
ఇన్ని వేల టన్నులు పంపించినాము, ఎకరాకు 2 బస్తాలు పంపించినాము. మరి వాస్తవ పరిస్థితుల్లో గ్రౌండ్లో చూస్తే అందులోకి అందింది, అందులో స్టాక్ పెట్టుకున్నారు. అందరు రైతులు చాలా మంది పల్లెటూరు పోయి చూస్తే దాదాపు 70% అందలేదు. 30% రైతులు కూటమి ప్రభుత్వానికి సంబంధించిన వ్యక్తులకే వాళ్ళే ముందుండి వాళ్ళకి పంచే కార్యక్రమాలు జరిగి అక్కడ ఆయన ఏంటంటే వీళ్ళు ఒక పద్ధతి లేకుండా ఈ మాట చెప్తున్నారు. దీన్ని ఎట్లా చెప్పి ఈ మధ్యకాలంలో మన ఎమ్మెల్యే గారు, ఎమ్మెల్సీ అన్నగారు అక్కడ జేసీ గారి సందర్భంగా నేను అక్కడ ఉన్నాను. అందరి సలహా మేరకు ఏం చెప్పామంటే అక్కడ ఒక సిస్టమ్ చేయండి. ఇప్పుడు సిస్టమ్ చేయాలంటే కొన్ని వేల స్లిప్పులు ఎలక్షన్ల టైంకి పంచుతున్నారు. ఇదంత అవసరం లేదు. ఇది ఒక సర్వే నెంబర్ ఒక రైతు ఎంత చాలా వెరీ లిమిటెడ్ స్లిప్పులు. ఒక సిస్టమ్ లేకుంటే రైతులు అందదు. మీరు ఎన్ని రోజులు ఎన్ని పంచినా కానీ అందదు, వాళ్ళకి ముట్టాల్సి ముట్టుంది. ఆ సిస్టమ్ డెవలప్ చేసి ఇప్పటికైనా కానీ ప్రతి రైతుకు ఎంత పొలం ఉంది, ప్రస్తుతం ఏం పంట వేసినాడు, అది పెద్ద ఈజీ. ఇది నేను చెప్తుంటే పెద్ద కనబడవచ్చు, కానీ అది చాలా చిన్న విషయం. రైతుకు ఇవ్వాలనే ఉద్దేశం ఉంటే అది లేదు. ఇప్పటికి ఈరోజు నాకు సంబంధించి ఈరోజు 2 లారీలు యాన్యులకు రాబోతుంది. RBSకి వస్తుంది, రైతు భరోసా కేంద్రం సంబంధించి. ఉదయం నుంచి నేను చెప్తున్నాను జేసీ గారు చంద్రబాబు గారు చెప్పి వాళ్ళ క్యాంపులర్ గారి వాళ్ళకు విషయం చెప్తే, అయ్యా టామ్ ఇచ్చండి, మాది పెద్ద విలేజ్, రైతులు తేడం లేదు, 2 హ్యాండ్లెట్ విలేజెస్ ఉన్నాయి, టామ్ ఇచ్చండి, రైతులు చేరుతారని చెప్పి ఉదయం నుంచి చెప్పా. కానీ సరే జస్ట్ ఇప్పుడు కాన్ఫిడెన్స్ తీసుకొని కలెక్టర్ గారు వాళ్ళని ఏ వల్ల కాన్ఫిడెన్స్ తీసుకొని చెప్తే ఏ వల్ల మూకుందరిగా వద్దరు డెవలప్ చేయడం. రైతులకు సంబంధించి ఎన్నో కార్యక్రమాల్లో ఈ సీజన్లో రైతులు పండించే పంటలకు కావాల్సిన ఎరువులు, క్రిమిసంహార మందులు కానీ ఏదైనా కానీ ఇబ్బందికరంగా లేకుండా ఉంటే ఏ రైతు కూడా బాధపడరు. అది ముఖ్యమైనది. ఈరోజు యూరియా లేకపోవడం వల్ల చాలా ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళు పంట పండించేదానికన్నా ఈ ఎరువుల కోసం రోడ్ల మీద ఎక్కి వాళ్ళ సంసారాలను వదిలేసి ఈరోజు రోడ్ల మీద నిలబడి పడిగాపులు కాస్తున్నారు. ముఖ్యంగా ఈరోజు రైతులు ఏంటే రాజ్యం లేదు. అన్నదాతకు ఇటువంటి పరిస్థితులు రావడం అంటే చాలా బాధాకరమైన విషయం. గత ప్రభుత్వంలో మేము రైతులకు ఏ ఇబ్బంది లేకుండా రైతు భరోసా కేంద్రాల ద్వారా ఎరువులు స్టాక్స్ పెట్టేసి సొసైటీస్ ద్వారా కూడా మేము ఇవ్వడం జరిగింది. ఎటువంటి రైతు కూడా నాకు ఎరువులు లేవని చెప్పలేదు. కాకపోతే ఈ ప్రభుత్వం ముందుగానే ఊహించి కావాల్సిన ఎరువులు తెప్పించి స్టాక్ పెట్టేసి రైతులకు ఇబ్బంది అనేది లేకుండా చేయాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉంది. అది విస్మరించి ఈరోజు రైతులను రోడ్డు ఎక్కించారు. కాబట్టి ఒక్క ఆంధ్రప్రదేశ్లోనే కాదు, తెలంగాణలో అదే పరిస్థితి, మిగతా రాష్ట్రాల్లో అదే పరిస్థితి వచ్చేసింది. కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ ఈరోజు ప్రజలకు మేలు చేస్తున్నామని చెప్తోంది, కానీ ఈరోజు అన్ని రాష్ట్రాలను ఇబ్బంది పెడతా ఉంది. ఈరోజు పేపర్లో చూశాను, పత్తికి సబ్సిడీ ట్యాక్స్ ఎగ్జంప్షన్ ఇచ్చారు. అంటే ఇంపోర్ట్ చేసుకునే దానికి ఇస్తే మనం పండించే పంటకి ఎటువంటి రేటు గిట్టుబాటు ధర అవుతుంది? అది ఆలోచన లేకుండా రైతులను వాళ్ళతో కూర్చొని మాట్లాడేసేసి ఏది రైతులకు ఇబ్బంది అవసరాలకు ఉపయోగపడుతుంది అని ఆలోచన చేసుకుంటే ఈరోజు పండించిన పంటంతా ఎక్కడ తీసుకుపోయి అమ్ముకాలా? కాబట్టి ఏదైనా రైతు లేని రాజ్యం లేదు. కాబట్టి ఈ పరిస్థితిని రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం మీదే ఉంది. కాబట్టి రైతులను కంటిన్యూ పెట్టకుండా చేయాల్సిన బాధ్యత వాళ్ళది అని చెప్పి నేను ఒకప్పుడు అన్నపూర్ణగా వెలిగినట్టు ఆంధ్రప్రదేశ్ ఈరోజు పూర్తి దిగజారిపోయింది. రైతే రాజు అనే మాట వినడానికి ఏదో కథల్లో రాస్తారు చూడండి, పాతకాలం కథలు రాసే విధంగా చరిత్ర అయిపోయింది. అటువంటి ఆంధ్రప్రదేశ్ దిశ కావడానికి కారణం కూటమి ప్రభుత్వం వాళ్ళు సరైన ముందు జాగ్రత్త చర్యగా తీసుకోకుండా రైతుల కోసమైన అవసరాల కోసమైన నిత్యావసరం రైతులకు, ఎందుకంటే యూరియా, అమోనియా ఇవన్నీ కూడా సరైన సమయంలో సర్దుబాటు చేయలేక ఇష్టమంతులు చేస్తున్నారు. ముందు చూపు లేని అవగాహనతో వాళ్ళు, ఎందుకంటే వ్యాపారంతోనే కొనసాగిస్తున్నారు కానీ రైతుల క్షేమం కోరడం లేదు. గత ప్రభుత్వంలో ముఖ్యంగా రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కానీ, జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు కానీ, కరోనా వచ్చినప్పుడు కూడా ఎక్కడెక్కడ ముందుగానే చర్య తీసుకొని అడ్వాన్స్గా నాయకులు, మార్కెట్ యార్డ్ చైర్మన్లుగా మేము కూడా ఉన్నప్పుడు కూడా చాలా రకాల ఇబ్బంది వచ్చింది. కానీ అందరు చెప్పి
కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా, ఈవెన్ ఇప్పుడు ప్రభుత్వం పాలించే పెద్దలు చెప్పిన మాట కూడా విని మేము వాళ్ళకు కూడా చెప్పిన వాళ్ళకు కూడా రైతులకు ఇచ్చాం. అంటే ఏ ఎక్కువ చోట పొరపాటు జరగకుండా అందరి మనసులను గౌరవించి గుర్తించి తెలుగుదేశం వాళ్ళు చెప్పినా, కమ్యూనిస్టులు చెప్పినా, ఇతర పార్టీ వాళ్ళు చెప్పినా, మేమందరం కూడా బీజేపీ వాళ్ళు చెప్పినా అందరికీ ఇచ్చాము. ఆ రోజుల్లో మా ప్రభుత్వంలో ఎటువంటి ఇబ్బంది లేదు. ముఖ్యంగా మార్కెట్ ద్వారా కానీ, రైతు సొసైటీల ద్వారా కానీ రైతులకు సక్రమంగా ముందుగానే ఆలోచనతో ముందుగా ఎక్కువ మందులు తెప్పించి చేశాం. అయితే ఈ ప్రభుత్వం చాలా ఈ విషయంలో చాలా వెనుకబడింది. రైతులను లేకుంటే ఈ రాజ్యం లేదు. మన సస్య భవిష్యత్తులో మనకు తిండి కరువయ్యే పరిస్థితి వచ్చింది. ఏది పెట్టుకున్నా రైతుకేం గిట్టుబాటు తరలేదు. అంగట్లో పోతే కొనడానికి పోతే రేట్లు ఎక్కువ ఉన్నాయి. వాళ్ళు ఎందుకు వచ్చింది ఈ పరిస్థితి బాగలేదు. కాబట్టి ప్రభుత్వం వారు రైతు కూడా తగులకుండా వారు మంచి మనసు ఆలోచన ఇప్పటికైనా ఆచరణ ముందు చూపుగా గ్రహించి ఇప్పటికైనా తెప్పించి రేపు రబీ సీజన్ పైన వచ్చే వాళ్ళు కూడా ఇబ్బంది లేకుండా రైతులకు న్యాయం చేయాలని కోరుకుంటూ దీనిపైన అధికారులు ముఖ్యంగా ముందు చూపుగా నాయకులకు చెప్పి నాయకుల ద్వారా ప్రభుత్వం నుంచి ఎక్కువ అలాట్మెంట్ తెప్పించి అందరు రైతులకు ఇక్కడ మీరు ముఖ్యంగా చూస్తే ఊర్లో పోతే పార్టీలకు అతీతంగా ఇస్తున్నారు, పేరు చెప్పిస్తున్నారు. అది సరైన పద్ధతి కాదు. రైతు అందరూ వాడే. ఈరోజు నియమం ఉండొచ్చు, న్యాయం ఉండొచ్చు, ఉండొచ్చు. రైతు లేకుంటే మనం తినేకి లేదు, గతి లేదు. నాయకుడు ఏం తినాలి, అధికారులు తినాల్సిందే. రైతు పండిస్తేనే మనకు వసతి. అటువంటి ఈ విషయాన్ని ప్రభుత్వం వారు ముఖ్యంగా స్థానిక మంత్రివర్యులు పూర్తి ముందు ఆహ్వానంతో తీసుకొని చర్య తీసుకొని అందరికీ అందేలాగున చేయాలని కోరుకుంటూ, ముఖ్యంగా ఇప్పుడు రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు రైతులు ఒక్కటి కాదు, ప్రతి ఒక్కటి రైతులు ఎదుర్కొంటారు. ఎందుకంటే పోయిన 5 సంవత్సరాలలో ప్రతి ఒక్క పంటకు గిట్టుబాటు ధర అనేది, కానీ ఈ సంవత్సరం వచ్చేసి ఏ దానికి గిట్టుబాటు ధర లేదు. ఏ పంటకి ఎత్తుకున్నా కూడా గిట్టుబాటు ధర లేదు. సరే గిట్టుబాటు ధర ఏ మొదలే పండించుకుందాం, రైతులకు అదే పని చేసుకోవాలని చెప్పి ఉద్దేశంతో ఆ విధంగా పంటలు సాగు చేసుకుంటుంటే ఇదొక మళ్ళీ యూరియా అనేది పూర్తి కొరత వచ్చింది. ఆ కొరతను కంట్రోల్ చేయమంటే లాస్ట్ ముఖ్యమంత్రి గారు నిన్న కూడా ఏదో క్యాబినెట్ మీటింగ్ పెట్టి యూరియా గురించి ఇట్లా దుష్ప్రచారం చేస్తున్నారు, ఆ విధంగా ఎవరైనా దుష్ప్రచారం చేస్తే వాళ్ళ మీద కేసులు పెట్టమని చెప్పేసి మళ్ళీ అది కూడా నిన్న ప్రస్తావించడం జరిగింది. కానీ రైతుల మీద ఎంత చిన్న చూపు చూస్తున్నారు ఈ గవర్నమెంట్, ఒకసారి మేల్కాలని చెప్పి తెలియజేసుకుంటూ, అదేవిధంగా కూడా యూరియా కొరత అనేది లేకుండా, యూరియా కొరత అనేది ఉంది 100% వాళ్ళు వచ్చి చూస్తే తెలుస్తుంది. యూరియా కొరత అనేది లేకుండా చూసి రైతులను ఆదుకోవాలని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. ప్రస్తుతం మన రాష్ట్రంలో ప్రతి చోట చూసినా కానీ యూరియా కొరత కనబడుతుంది. రైతులు తల్లదిల్లిపోతున్నారు. ప్రతి చోట ఎక్కడిపోయి చూసినా ఆర్బీకేల దగ్గర క్యూలలో మనకి ఈరోజు కనబడుతున్నారు. కానీ ఈ కూటమి నాయకులు కొంతమంది ప్రెస్ మీట్లలో యూరియా కొరతే లేదన్నట్టుగా మాట్లాడడం చాలా దురదృష్టకరం. ఎందుకంటే రాష్ట్రంలో ఏం జరుగుతుందో కూడా తెలియకుండా ఈ నాయకులు నాయకత్వం వహిస్తున్నారా అనేది గమనించాల్సిన అవసరం. ఎందుకంటే ప్రజెంట్ పోయిన మన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంతో పోలిస్తే 5 సంవత్సరాల్లో ఏ రోజు కూడా యూరియా కొరత కానీ మిగతా మందులు ఎరువుల కొరత కానీ లేకుండా మనము ఎంతో సాఫీగా మనము వ్యవసాయం చేసుకున్నాము. కానీ ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన పాటే మనకి ఈరోజు యూరియా దొరకకుండా, బ్లాక్లో కానీ దొరకకుండా ఈరోజు ఆర్బీకేలలో గంటల తరబడి పొద్దు నుంచి సాయంత్రం వరకు నిలబడినా కానీ ఒక యూరియా బస్తా దొరకడం లేదు. ప్రస్తుతం మన మూసగరం ఒక్క పులిమేర గురించి చెప్పాలంటే 6,500 ఎకరాలు మన మూసగరానికి ఉంటే కేవలం 20 టన్నులు మాత్రం ఆర్బీకే ద్వారా మనకు యూరియా ఇవ్వడం జరిగింది. మనకు అవసరం ఎంత అంటే కనీసం 150 టన్నులైనా మనకు మూసగరానికి అవసరం ఉంటే కేవలం 20 టన్నులు మాత్రమే ఇవ్వడం జరిగింది. ఎందుకు ఈ రైతులందరూ మనం ఈరోజు ఇబ్బంది పడుతున్నామంటే ఈరోజు మనం ఈ కూటమి ప్రభుత్వానికి మన రైతులు ఓట్లు వేసినందుకు అదేనా వాళ్ళ పాపం అనేసి నేను అడుగుతా ఉన్నా. అదేవిధంగా ఈరోజు ప్రతి ఒక్క దానికి కూడా వరి దగ్గర నుంచి మామిడి దగ్గర నుంచి ప్రతి పంటకు ఈరోజు గిట్టుబాటు ధర లేదు. ఈ చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడున్నా కానీ ఏ రోజు కూడా రైతు బాగుపడింది లేదు. ఏ రోజు రైతుల కోసం చంద్రబాబు చేసిన ఒక పథకం లేదు, ఒక మంచి పని లేదు. ఈ చంద్రబాబు నాయుడు గారు ఉన్నంత వరకు రైతు నడ్డి విరుగుతూనే ఉంటది. అందుకనే ప్రతి ఒక్క రైతు సేవలో కూడా గమనించి రానున్న స్థానిక ఎన్నికల్లో సరైన బుద్ధి చెప్తారని నేను అందరినీ కోరుకుంటూ తీసుకుంటున్నా. మూసగరం పొలిమేరకు సంబంధించి 5,000 ఎకరాలు ఉంది. మాకు 500 బస్తాలు ఇస్తే మేము రైతులము వేసుకోవాలి. ఆ దాంట్లో నేను పొలం నంద్యాలలో ఎక్కువ ఇస్తాను, కానీ నాకు ఒక్క బస్తా కూడా ఇంతవరకు అందలేదు. మీరు 5,000 ఎకరాలకు 500 బస్తాలు ఇచ్చి మీరు వేసుకోమంటే ఇస్తారు. అది రైతులకు మేము మేడకు ఫోన్ చేస్తారు, అర్ధగంట లోపల నేను పోయే లోపలనే అది మందు స్టాక్ అయిపోయిందన్నా అని ఇచ్చింది 2 లారీలో అర్ధగంటకి అయిపోయిందని అన్నా అని మేడం చెప్తాది. మాకు ఎట్లా అని మా మూసగరం సంబంధించి మాకు కావాల్సినంత యూరియా 2 బస్తాలకైనా 5,000 ఎకరాలకు 10,000 బస్తాలు రావాలి. మాకు 500 బస్తాలు ఇచ్చే మా రైతులకు సరిపోతుంది. మీరు 2 బస్తాల కన్నా చెప్పిన విధానం మీ గవర్నమెంట్ 2 బస్తాలైనా మాకు అందియమని నేను కోరుతున్నాను. నంద్యాల
చిన్నకారు రైతులము. మా ప్రాంతం చాలా బీద ప్రాంతం. కాకపోతే నష్టానికి కష్టానికి ఓర్చుకొని పట్టడాన్నం పెట్టే రైతుకు ఇన్ని కష్టాలు ఎదురవుతారంటే దీని తగినటువంటి మూల్యం చెల్లించాల్సి వస్తుంది. కాబట్టి ఒకసారి పొలిమారి తిరిగి చూడండి. రైతులకు బాగా చూడాలా. ఈ స్థితిగతులు చూస్తే అప్పుడు వస్తాయి. కాబట్టి దయచేసి యూరియా కొరత లేకుండా చూసి మిగతా ఎరువులు కానీ విత్తనాలు కానీ సకాలంగా వస్తారు. మీకు పుణ్యం కట్టుకొని, లేకపోతే చెరువులు చాలా ఇబ్బందిగా ఉంటాయని ఈ సభాముఖంగా చెప్తాను.